హాయ్ అండి అందరికీ. లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నందుకు క్షమించాలి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అమ్మవారు ఎలా అందంగా రెడీ రెడీ అయింది కదా అండి. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి నేను మామూలుగా షోడోపచార పూజ చేసుకుంటానండి. షోడోపచార పూజ చేసుకున్న తర్వాత అమ్మవారు నిజంగా ఉన్నారు అన్నట్లు నాకెందుకో అక్కడ కూర్చొని అష్టలక్ష్ములతోటి తన అందరితో కూర్చొని చేసుకున్నట్టు అందంగా ముస్తాబై కూర్చున్నట్టు ఉందండి. ఇది నేను పూజ చేసుకున్న క్రమం అండి. దాని తర్వాత నేను షోడశోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చానండి. హారతిలో ఇస్తున్నంత సేపు నా కళ్ళల్లోంచి నీరు ఆగలేదండి. ఎందుకో తెలీదు ఏడుపొచ్చేసిందండి. తర్వాత హారతి ఇచ్చిన తర్వాత హారతిలో నేనున్నాను అని చెప్పి ఆమె అక్కడ హారతిలో చూపించిందండి. నాకు సడన్‌గా నాకు అర్థం కాలేదు. నా చేతికి గూస్ బంప్స్ లాగా వచ్చేసాయి. సరే ఏంటి అని అర్థం కాక అబ్జర్వ్ చేస్తే హారతిలో నిజంగా అమ్మవారు ఎన్ని రూపాలున్నారో అన్ని రూపాలు కనిపించిందండి. మీరు కూడా గమనించండి. నేను పెట్టున్నాను. ఒక దగ్గరేమో ఒకలాగా ఉంది. ఒక దగ్గరేమో తీసుకుంటున్నట్టుంది. ఒక దగ్గరైతే త్రిశూలం చూసారా? అదిగోండి త్రిశూలం. నేను దాన్ని రౌండ్ అప్ కూడా చేసి చూపించానండి. మామూలుగా నా అమ్మవారికి తాంబూలం పెట్టాను. చీర జాకెట్ అదిగోండి రౌండ్ అప్ చేసినట్టు. ఇదండి మా అమ్మవారి వరలక్ష్మి వ్రతం. నేను అందరిలాగా నేనేం గార్పాటాలకు పోలేదు. సింపుల్‌గా చాలా 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 సింపుల్‌గా చేసుకున్నాను. ఓకే అండి. ఇలాగే మీరందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బాయ్ అండి.